దెబ్బేస్తుంది. ఇటుపక్క కూడా తుడుస్తాను. దీని ఐస్ చూడండి. ఇప్పుడు సెకండ్ డే ఫిషింగ్ అయితే మనం చేస్తున్నాము. ఇది పార్ట్ 2 అనమాట. మనం ఎక్కడ చేస్తున్నామో చూడండి, కనిపిస్తుంది కదా కొండ. ఆ కొండ అవతల బీచ్ ఉందన్నమాట. అక్కడైతే మనం ఫిషింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ చుట్టూ అయితే అడుగు చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే మనం ఫిషింగ్ చేయడానికి అయితే వచ్చాం. అలా లోపల రాగానే బీచ్ అయితే మనకు కనిపించింది. ఈ బీచ్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడైతే మనం ఫిషింగ్ చేయబోతున్నాం. బాబాయ్ అయితే పీతలు తీస్తున్నాడు. వాటిని కూడా ఎరగా వాడదామని వెతుకుతున్నాడు. వాటి కోసం దొరకట్లేదు. సేఫ్టీగా అయితే చేతికి గ్లౌజెస్ కూడా తడుపుకుంటున్నారు. బాబాయ్ అయితే ఇప్పుడు ఇసురుతున్నాడు. మనోడు కూడా ఇసురుతున్నాడు. చాలా దూరంగా తిప్పి అయితే ఇసురుతున్నాడు. మొదటి ట్రిప్పులు అయితే ఏమీ తగలలేదు. మళ్ళీ వీటిని ఇసురుతారు. మొత్తం 17 గేలాలు అయితే ఇసిరారు. అబ్బా 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 ఫ్రెండ్స్, చాలా దూరం అయితే ఇసిరాడు ఆయన. సముద్రంలో చేపలు పట్టాలి అంటే సముద్రం వాతావరణం కూడా చాలా బాగా అనుకూలించాలంట. అందులో ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటరు మట్టి వచ్చేస్తుంది, ఆ మట్టి రాకూడదు. అలాగే ప్రశాంతంగా ఉంటే పడతాయంట. ఫ్రెండ్స్ ఈలోపు అయితే మా వాడు లాగాడు, చూపిస్తాను చూడండి. అంటే ఏ చేప అనేది? పార. ఒకసారి అది పట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మనకైతే పార దొరికింది. ఫ్రెండ్స్ మనకైతే సముద్రం చేప అయితే దొరికింది. దీని పేరు పార అంట. చూడండి ఎలా ఉందో. ఇది సౌండ్ కూడా చూడండి ఎలా చేస్తుందో. మైక్ దగ్గర అయితే పెడుతున్నాను, చూడండి సౌండ్ ఎలా చేస్తుందో. చూసారా, మాట్లాడుతుంది అనమాట. సబ్స్క్రైబ్ చేయమంటుంది మన ఛానల్కి. ఈ చేప కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫిషింగ్ అయితే స్టార్ట్ అయింది, హంటింగ్ అయితే. ఇవి సముద్రం ఒడ్డుకొచ్చి అయితే ఆడుతూ ఉంటాయంట. మనమైతే ఫిషింగ్ స్టార్ట్ చేస్తాము. మనకైతే మొదటి చేప దొరికింది. దీని పేరు పార అంటారు. చూడండి, దీని అయితే నేను కడిగాను. నిజంగా ఒడ్డు నుంచి చేపలు పట్టడం ఈజీయా అంటే దీన్ని చూసినప్పుడు నాకు అర్థమైందనమాట. ఈజీయే. ఐ మీన్ ఒడ్డు నుంచి కూడా చేపలు పడతారనే విషయం నాకు తెలియదు. బట్ వీళ్ళు ప్రూవ్ చేశారనమాట. ఎంతైనా సరే మత్స్యకారులే కదా, వాళ్ళ స్కిల్ మనకి ఏమొస్తుంది. ఫైండింగ్ డోరీలో ఉంటుంది కదా ఫిష్, అలా ఉంది కదా. ఇంకా మా వాళ్ళు అయితే వేట సాగిస్తున్నారనమాట. చూడండి ఇది ఎలా ఉందో. సే హాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అని చెప్తుంది అనమాట ఫిష్. మన అవుల్ బ్లాగ్స్ తెలుగుకి అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంది. ఇది మాత్రం ముక్క కోసి ఏపుకొని తింటే భలే ఉంటుంది అబ్బా. దీని కలర్ చూడండి ఎంత బాగుందో. బాబాయ్కి అయితే ఇంకో చేప అయితే లాగిందంట. నేనైతే ఈగర్గా వెయిటింగ్ చూస్తున్నాను అనమాట, ఏ చేప వస్తుందా ఏంటా అని. ఎక్కడుంది? రావాలమ్మా రావాలి. చాలా దూరం అయితే ఇసిరారు, లాగుతున్నారు. తాడు ఇంకా రాలేదు, చూద్దాం ఎక్కడుంది. చాలా జాగ్రత్తగా లాగాలి, మళ్ళీ తెంపుకొని వెళ్ళిపోతుంది. మనోడు కూడా వెళ్ళాడు హెల్ప్ చేయడానికి. ఇది పెద్ద చేపలా ఉంది, అందుకే ఇవన్నీ కూడా వచ్చాడు. అయ్యో ఏ చేపరా బాబు ఇది. మనోడైతే పట్టుకున్నాడు. బాబా 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 బాబా. ఫ్రెండ్స్ చూసారు కదా, అది దీన్ని పట్టుకోవాలంటే భయం వేస్తుంది. ఫ్రెండ్స్ బాబాయ్ ఇది 1 కేజీ ఉంటుందా? ఒక చేప అయితే ముళ్ళును కొరికిసింది చూడండి, కమ్మే పోయింది. ఏకంగా గేలమే తెగిపోయిందంట. బాబాయ్ దీన్ని కూడా పారే అంటారా? చూసారు కదా ఇది ఎంత పెద్ద చేప. ఆల్మోస్ట్ 1 కేజీ చేప అయితే దొరికింది. పెద్ద చేప ఇది, చాలా పెద్ద చేప. దీన్ని ముళ్ళులు చూడండి ఎలా ఉన్నాయో. చూసారా ఇది ఎలా సౌండ్ చేస్తుందో. ఏ అమ్మ చేప, నిజంగా చెప్తున్నాను ఇది 1 కేజీ ఉంటుంది, కన్ఫర్మ్గా కేజీ ఉంటుంది. ఈ చేపను చూపించిన తర్వాత కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మరి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, నేను చాలా డిసప్పాయింట్ అయిపోతాను. ఇలాంటి ఒరిజినల్ కంటెంట్ మీకు అందిస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ కేజీ చేప మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీని ముళ్ళు చూసారు ఎలా ఉందో. బాబాయ్ మార్కెట్లో దీని ధర ఎంత ఉంటుందంటే ఇంచుమించు ఒక 300 అయితే ఉండొచ్చు అంట. ఈ పెద్ద చేప మీకోసమే. ఎంత ఫ్రెష్ ఫిష్ అంటే ఇది. దీన్ని కోసి ఉప్పు కారం పెట్టి వేపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. నా స్వామిరంగా దీన్ని పట్టుకెళ్ళిపోతాను ఇంటికి. ఫ్రెండ్స్ పార్ట్ 1లో ఏమైందంటే మేము ఫిషింగ్ చేస్తున్నాం, అయితే చేపలు పడలేదు. చీకటి అయిపోయింది. చీకటి టైంలోనే చేపలు పడతాయి. అయితే ఆ టైంలో మేము పట్టాలి, ఉండాలి. కాకపోతే ఏంటి అంటే ఆ బాబాయ్కి ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తారనమాట. సో ఇంటికి వెళ్ళాలి, పట్టడానికి అవ్వదు, మనం తర్వాత వెళ్దాము, రేపు వెళ్దాం అంటే సరే అని చెప్పాను. లేదంటే అదే రోజు నైటు
చాలా చేపలు అయితే పడాలి. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఫోన్ ఇచ్చడం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. బట్ ఈ రోజు అయితే మాత్రం ఫిషింగ్ చేస్తున్నాము. ఇప్పుడు పడుతున్నాయి, చూసారు కదా. మనం అయితే ఆల్రెడీ ఒక చిన్న చేప, పెద్ద చేప అయితే పట్టాము. కొంచెం ఈవినింగ్ అవ్వడం స్టార్ట్ అయితే చేపలు పడుతూ ఉంటాయి అన్నమాట. 1 గంట ఆ ప్రాంతంలో అయితే ఆ చేప పడింది మనకి. ప్రజెంట్ అయితే చూసారు కదా సన్ ఎలా ఉందో. గొడుగు వేసుకుని అయితే నేను కూర్చొని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళైతే కాపు కాసారు. నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే చేప ముళ్ళుని తెంపుకొని పోయింది. చూసారా, ఇందాక ఒకటి చూపించాను కదా. అంబ్రిల్లా ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే రాజన్య నేనైతే ఈ రాయి దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి చేస్తున్నాను ఫిషింగ్. ఈ వీడియో చూసి మీరు ఇలా ప్రయత్నించొద్దు. వీళ్ళు మత్స్యకారులు, వీళ్ళకి ఇవన్నీ మామూలే, వీళ్ళ వృత్తే ఇది. వీటిని మీరైతే ప్రదర్శించొద్దు. నా పూజ అయితే కాదు, ముందే చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఓన్లీ ఫిషింగ్ చూడడం వరకే చేయండి. మీరు కూడా నాలా ఇలా వచ్చి ఫిషింగ్ చేద్దామని అయితే మాత్రం ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్స్ అయితే చేయొద్దు. ఎందుకు అంటే నేను కంటెంట్ ఇవ్వడం కోసం చేస్తున్నాను అండ్ నాకు స్విమ్మింగ్ వచ్చు. ఇలా చేయడం ప్రమాదకరం. మీరెవరో కూడా ఈ వీడియో చూసి చేయాలని రావద్దు. నాకంటే వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను రాగలుగుతున్నాను. మీరు మాత్రం ఇలా రావద్దు, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపై మన ఆవుల్ వ్లాగ్స్ నుంచి అయితే అదిరిపోయే కంటెంట్ అయితే నేను ఎప్పటికెప్పుడు ఇవ్వబోతున్నాను. అండ్ ఈ రాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, కోసేస్తాయి. ఇక్కడ నుంచి అయితే అన్ని ఎర్రపెట్టి గేలం అయితే వేయబోతున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే ఒక పేజ్ చనిపోయింది. ఒకసారి ఇటుపక్క వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ రాయ, ఈ కొండ, ఈ సముద్రం, ఈ ఫిషింగ్, ఈ వ్యూ పాయింట్, ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి. మనోడైతే ఇసరడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను వెనక్కి వెళ్తున్నాను. చూడండి అలా ఎలా వస్తున్నాయో. మనోడైతే గేలం అయితే ఇసిరిసాడు. ఫ్రెండ్స్, బీచ్ ఎలా ఉందో చెప్పండి. బట్ మీరు మాత్రం ఇలా ట్రై చేయొద్దు, నేను మరీ చెప్తున్నాను. ఒకవేళ మీరు అలా ప్రయత్నిస్తే ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత అయితే నేను కాదు, అది కూడా ముందే చెప్తున్నాను. సముద్రాన్ని ఎప్పుడు మనం నమ్మకూడదు. ఎందుకంటే సముద్రం మట్టం అనేది ఒక్కసారిగా పెరిగిపోద్ది, ఒక్కసారిగా తగ్గిపోద్ది అనమాట. అందుకే ఈత వచ్చిన వాళ్ళు కూడా స్విమ్ చేయలేక చనిపోతున్నారు చాలా మంది. మీకు తెలుసా, ప్రతి ఏటా చాలా సముద్రంలో దిగి స్నానానికని, ఆటకని, సరదాకని వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఈ రాయి ఇంత పదునుగా ఉండడానికి కారణం ఏంటంటే సముద్రం నుంచి వచ్చే అలల తాకిడికి ఇదంతా ఇలా తయారైంది. ఆ అలల కోతకి రాయి అయితే ఇలా కోయబడింది. చాలా ప్రమాదం ఫ్రెండ్స్ సముద్రం అనేది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, చిన్న చేపలు అయితే తినేస్తున్నాయంట. ఇవన్నీ అయితే మళ్ళీ రొయ్యలు అయితే పెడుతున్నాడు బాబాయ్. మిగతా ఇద్దరు అయితే అక్కడ చేస్తున్నారు ఫిషింగ్ చివరన. మరి వాళ్ళకి ఏమైనా పడ్డాయేమో చూడాలి. నేనైతే మన ఛానల్ నేమ్ అయితే ఇక్కడ రాస్తున్నాను. మన బాబాయ్ అయితే అస్సలు గివప్ ఇచ్చే టైప్ కాదు. పురుగుల్ని పీతల్లో అయితే తవ్వుతున్నాడు ఎర్రల కోసం. బయటికి తీసాడు పీతని, నాకైతే ఇస్తాడు. బీచ్ లో మట్టిలో అయితే ఎర్ర పీతలు తవ్వుతున్నాడు బాబాయ్. ఇట్లా ఎర్రగా వాడదామని తవ్వుతున్నాడు. చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్, నేను కూడా ఈ మట్టిలో ఉన్న పీతని అయితే తీస్తాను. కరుస్తుందేమో తెలీదు, బట్ తీసేస్తాను. ఈ రాయికి ఇంకో పక్క వ్యూ ఇదనమాట. ఇందాకల్లా అటుపక్క పట్టాం, ఇప్పుడు ఇటుపక్క వచ్చాం, ఇటుపక్క పడుతున్నాం. ఇప్పుడు ఇక్కడైతే గేలాలు వేస్తున్నాం. చూడండి ఇది ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో. పెద్ద చేప పడిన తర్వాత మరైతే చేపలు పడలేదు. వెయిట్ చేస్తున్నాను, చూద్దాం. ఈ చేపలు పడడానికి ఓపిక చాలా అవసరం. సముద్రం అనుకూలించాలి, వాతావరణం, చేపల ప్లేస్లో ఉండాలి, చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి. వీళ్ళు చాలాసార్లు చాలా ఎక్కువ చేపలు పట్టారు. చాలా సందర్భాల్లో ఇలాగే పట్టినవి ఉన్నాయి. మనం వీడియో చేస్తున్నాం కదా అని చెప్పేసి చేపలు పడాలని లేదు కదా. మనం అయితే ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి ఉన్నట్టు చెప్పేస్తున్నాం. జల్ల అయితే చచ్చిపోయి కొట్టుకొచ్చిందనమాట నీటికి. ఇక్కడ ముళ్ళు చూసారా, ఈ ముళ్ళు చాలా ప్రమాదం అంట. ఇది గుచ్చుకుంటే సలుపు వచ్చేస్తుందంట. ఇది మన గేలానికి పడలేదు, కానీ దీన్ని తింటారంట వీళ్ళు. ఫ్రెండ్స్, ఏమైందో తెలీదు, బీచ్ లో చేపలు అయితే చిన్నవి చచ్చిపోయి కనిపిస్తున్నాయి అక్కడక్కడ. ఇంకొక ప్లేస్ లో అయితే పండుగప్ప చేప అయితే చచ్చిపోయి కనిపించింది. సాయంత్రం అయితే 3:30 అయితే అయింది. ఇక్కడ కూడా ఏం పడలేదు. బాబాయ్ అన్నాడు మళ్ళీ అటుపక్క వెళ్ళిపోదాము, ఈవినింగ్ అవుతుంది కదా, అటుపక్క చేపలు లాగుతాయి, అక్కడే వేద్దాం అన్నాడు అనమాట. ఒకసారి బ్యూటిఫుల్ కొండ చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్, చూసారా అక్కడ ఒక చిన్న బేబీ పీత అయితే ఉంది. అది దాన్ని ఇల్లు కట్టుకుంటుంది. దేవుడు నిజంగా ఎంత గొప్పడు అంటే చూడండి, అది ఉన్నదే ఎంత, దానికో మెమరీ, దానికో థాట్, ఇలా చేయాలి, లోపల మట్టి తీసుకొచ్చి బయట పడేయాలని చెప్పేసి అది ఒక థాట్తో బతుకుతుంది. ఫ్రెండ్స్, మీట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనం మధ్యాహ్నం పట్టిన చేపలు అయితే నైట్ డిన్నర్లోకి అయితే ఎక్కించేసాము. పప్పుచారు, ఉప్పు చేప కాంబినేషన్లో అయితే నేను లాగించేస్తున్నాను.
నిమ్మకాయ పిండి ఆనియన్తో టేస్ట్ అయితే ఇంక మరి చెప్పవసరం లేదు, చాలా బాగుంది. సాయంకాల సమయంలో అయితే మనం ఆరుబయట కూర్చొని అన్నం చేపలు అయితే సెట్ చేస్తాం డిన్నర్కి. పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ వెన్నెల్లో చల్లగా మంచం మీద కూర్చొని తింటూ ఉంటే ఆ కిక్కే వేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.